హాయ్ బిగ్ బాస్ లవర్స్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, బిగ్ బాస్ రివ్యూయర్. ఈరోజు మంగళవారం నాడు జరిగిన ఎపిసోడ్ చూస్తే సరే అంతా కూడా టాస్కులన్నీ కూడా ఫుడ్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. పెట్టి ఒకదాని తర్వాత టాస్కులు జరుగుతున్నాయి. 3 టాస్కులు పెడితే 3 టాస్కుల్లోనూ కూడా ఓ సంచాలకులుగా పనిచేసిన వాళ్ళ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఆట ఆడిన వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు అనేది పక్కన పెడితే సంచాలకుగా చేసిన వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేది ఓవరాల్గా వస్తుంది. ఈరోజు మణికంఠ విషయంలో కూడా తీసుకుంటే మణికంఠ అలాగే కాంట్రవర్సీ అయిపోయింది, దానికి పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రేరణ అయితే మణికంఠ మీద దుమ్మెత్తిపోసింది, నువ్వు చాలా తప్పు, రాంగ్ చేసావు అని. లేదు, నాకు ఏదనిపిస్తే అది నేను చేశాను, నాకు ఆ టైంలో నాకు ఏదనిపిస్తే అది చేశాను. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, క్యాబేజీలు ఆడారు. క్యాబేజీలు స్నేయిల్స్ లాగా, అంటే నత్తల్లాగా పాక్కుంటూ వెళ్ళి ఆ క్యాబేజీని ఇటు నుంచి అటు తీసుకెళ్ళాలి. సో దానికి సంబంధించిన క్యాబేజీ అక్కడ ఉండిపోయిందని నేను చెప్పానంటే కూడా నువ్వు చెప్పలేదని ప్రేరణ. విషయం ఏంటంటే, ఒక క్లాన్లో ఏ క్లాన్లో అయితే మణికంఠ ఉన్నాడో ఆ క్లాన్కి ఆపోజిట్ క్లాన్ గెలిచింది. అందువల్ల ఏమవుతుంది, ఫైనల్గా వీళ్ళకి ఓడిపోయిన క్లాన్కి రేషన్ తగ్గిపోతే వీళ్ళందరూ కొంచెం ఫుడ్ లేక ఆకలితో మాడాలి. మణికంఠ కూడా అదే చెప్పాడు, చాలాసేపు అందరూ చెప్పాడు, నేను నాకు అనిపించినట్టు నేను చేశానని చెప్పాడు. అని ఎవ్వరు సాటిస్ఫై అవ్వలేదు. మణికంఠ సంచాలకుగా తీసుకున్న నిర్ణయంతో ఎవరు సాటిస్ఫై అవ్వలేదు. అందులో వాళ్ళ క్లాన్ వాళ్ళు అసలు సాటిస్ఫై అవ్వలేదు. ఇద్దరు గెలిచిన వాళ్ళు ఎలాగో వాళ్ళు సాటిస్ఫై అవుతారు, కానీ నిఖిల్ టీం సాటిస్ఫై అయింది. కానీ వీళ్ళ మణికంఠకి సంబంధించిన క్లాన్ ఏదైతే ఉందో అదంటే అభయ్ నవీన్ చీఫ్గా ఉన్న క్లాన్. అభయ్ నవీన్ క్లాన్లో ఎవ్వరు కూడా సాటిస్ఫై అవ్వాలి. చాలాసేపు నేను ఇలా అనుకున్నా అంటే వాళ్ళు కాదు అన్నారు. చివరికి ఆఖరికి నాకు తెలియదా, ఇప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఆకలితో మాడాల్సిన వాళ్ళు నేను ఉంటాను, నేను కూడా ఆకలితో మాడాలి, నేను కావాలని ఆకలితో మాడతానని నేనేమన్నా. నాకు ఆ టైంలో ఏది రైట్ అనిపించిందో నేను అది చెప్పానన్న తర్వాత కొంచెం అందరు తగ్గారు. ఇక లాభం లేదని మణికంఠ బయటికి వెళ్ళి కూర్చొని తనలో దాన్ని మాట్లాడుకోవడం మొదలెట్టాడు. సరే తర్వాత ప్రేరణ వచ్చి మళ్ళీ హక్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే, కూల్ అన్నీ ఇద్దరు కూల్ అనుకున్నారు. దాని తర్వాత మూడోది వచ్చేసరికి అసలు మరీ ఘోరం. ఫస్ట్ జరిగిన దాంట్లో అయితే కొంచెం ఎవరైతే ఇద్దరు ఆడితే కనుక దానిలో పృథ్వీ చాలా మిస్టేక్స్ చేశాడు. చేత్తో పట్టుకోకూడదని చెప్పిన తర్వాత కూడా అనేక సార్లు సంచాలకు చెప్పిన తర్వాత కూడా అపోనెంట్ ఆఫ్రీది ఉన్నాడు, నబీల్ ఆఫ్రీదిని చాలాసార్లు పట్టేసుకున్నాడు. అంటే ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు పెట్టుకోవాలి, ఎవరి ఫోటోలు వాళ్ళ సంబంధించిన ఫ్రేమ్స్లో పెట్టాలి. కానీ దానికి ఫిజికల్గా చేశారు వీళ్ళంతా. ఫిజికల్గా చేసి కింద పడి తొల్లి నానా బేపచ్చని ఒకటి కింద పడేసేసుకుని ఏదో కుస్తీ పోటీ ఆడినట్టు ఆడారు. సగం జరిగిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ జోక్యం చేసుకుని ఒకరినొకరు టచ్ చేయకుండా తోసుకోకుండా ఆడాలి అని. అక్కడి నుంచి నబీల్ చాలా తెలివిగా ఆడాడు. ఏమాత్రం టచ్ చేయకుండా చేతులు ఎలా పెట్టుకుని అవకాశం దొరికినప్పుడల్లా పృథ్వీకి సంబంధించిన ఫోటోలు పీకేయడం అలా చేశాడు. సరే, పృథ్వీ కూడా ఇటువైపు అన్నీ తీసాడు అనుకోండి. కానీ పృథ్వీ మాటికి గట్టిగా పట్టేసుకోవడం, నబీల్ని గట్టిగా పట్టేసుకోవడం చేసిన తర్వాత చెప్పి సంచాలకు 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత కూడా వినకపోతే అప్పుడు డిస్క్వాలిఫై చేసి అక్కడ కరెక్ట్గా డిస్క్వాలిఫై అయింది. కానీ ఇదే సిచ్యువేషన్ థర్డ్ దాంట్లో వచ్చినప్పుడు, మూడో టాస్క్లో నిఖిల్కిను అభయ్ నవీన్కి టాస్క్ పడింది. ఇద్దరికి ఒంటి మీద అంతా కూడా బెలూన్స్ పెట్టి ఒక రబ్బర్ స్టిక్ లాంటిది ఇచ్చి దాంతో పగలగొట్టాలి. ఎదురుకుండా వాడికి అసలు ఏమాత్రం ఒకటి కూడా లేకుండా చేయాలి. టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి ఒంటి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. కానీ దానికి ఒక బౌండరీ పెట్టారు, ఆ బాక్స్ లాగా పెట్టారు. ఆ బాక్స్లో నుండి చేయాలంటే అసలు ఆ బాక్స్లో ఉండకుండా అభయ్ నవీన్ ఎక్కువ కూడా బాక్స్ బయటికి వెళ్ళిపోయాడు. సంచాలకుగా ఉన్న సోనియా 100 సార్లు చెప్పింది, బాబు నువ్వు దాటేసి బయటికి వెళ్తున్నావు, లోపల రా అని చెప్తే కూడా నా ఇష్టం, నేను లోపల రా, నేను నా స్ట్రాటజీ నాది అని చెప్పి నిఖిల్ కొట్టడానికి వస్తుంటే ఆ బాక్స్ దాటి బయటికి వెళ్ళిపోతున్నాడు. నిఖిల్ వేరే వైపుకి వెళ్ళగానే మళ్ళీ బాక్స్లోకి వచ్చి తను నిఖిల్ని కొడుతున్నాడు. ఇట్లా రకరకాల చాలా, అంటే నా స్ట్రాటజీ అన్నాడు అంతే. కానీ సంచాలక్ అనేక సందర్భాలు చెప్పినా కూడా ఒప్పుకోపోయేసరికి యాక్చువల్గా అసలు అభయ్ నవీన్ని డిస్క్వాలిఫై చేయాలి అసలు అక్కడ. కానీ డిస్క్వాలిఫై చేయలేదు. కానీ లాస్ట్కి ఆడేసరికి ఫైనల్గా వచ్చేసరికి ఏమైంది, అభయ్ నవీన్కి
ఒక బెలూన్ ఉండిపోయింది కాలు దగ్గర. నిఖిల్ దగ్గర అసలు ఒక బెలూన్ కూడా లేదు. అలా చూసుకుంటే కనుక అభయ్ నవీన్ని విన్నర్గా ప్రకటించారు. కానీ అభయ్ నవీన్ మొత్తం బాక్స్లోనే లేకుండా బయట నుంచి ఆడాడు. ఆడిందంతా కూడా బయట నుంచి ఆడి బయట నుంచి కొట్టడం, బయట నుంచి బెలూన్లు పగలగొట్టడం, నిఖిల్ దగ్గర రాగానే బాక్స్ బయటకు వెళ్ళిపోవడం, ఇలా చేశాడు. సో అసలు యాక్చువల్గా ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాలి. ఆ డిస్క్వాలిఫై చేయకపోతే కనుక ఇక ఫైనల్గా ఎవరి దగ్గర బెలూన్ ఉంది, అభయ్ నవీన్ దగ్గర బెలూన్ ఉంది కదా, అభయ్ నవీన్ని విన్నర్గా ప్రకటించాలి. కానీ అది ఇది రెండు తీసుకోకుండా ఆ కింద ఉన్న బెలూన్స్ ఎన్ని పగిలి ఉన్నాయి ఎన్ని లేవు అన్న దాన్ని తీసుకుని నిఖిల్ని నేను గెలిచినట్టుగా ప్రకటిస్తా అని చెప్పి సోనియా చెప్పింది సంచాలక్. దాంతో ఇక మొత్తం అంతా కూడా రచ్చ అయిపోయింది. అభయ్ నవీన్ నేను నెట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకొని అన్నాడు. అసలు అభయ్ నవీన్ కన్నా కూడా అభయ్ నవీన్కి సరే మిగతా నిఖిల్కి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది, మిగతా వాళ్ళందరితో అభయ్కి ఆర్గ్యుమెంట్ జరిగింది. దీని అంతటికీ కన్నా కూడా అసలు సోనియాని టార్గెట్ చేస్తూ యష్మి కూడా అసలు పూర్తిగా ఫైర్ అయిపోయింది. నువ్వు చీటర్వి, ఇంత ముందు కూడా చీటర్వి అని చెప్పాను, ఇప్పుడు కూడా నువ్వు చీటర్వి అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు, ఈ గేమ్లో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు నువ్వు చీటర్వని. చాలా తప్పులు చేసి, అంటే సోనియా ఏం చేసిందంటే అక్కడే నుంచి చూస్తుంది. దాంట్లో ఉన్న ఇంకో రూల్ ఏంటంటే బాక్స్ బయటికి వెళ్ళిపోయినవన్నీ కూడా సంచాలకు మళ్ళీ లోపల తొయ్యొచ్చు అనేది ఉంది. ఆ పని చేయకుండా సోనియా నిలబడిపోయింది. వీళ్ళు చెప్తున్నారు యష్మి కూడా వాళ్ళు ఈ లోపలతో ఏంటంటే ఫస్ట్ పట్టించుకోకుండా తర్వాత ఎప్పుడుకో గుర్తు తెచ్చుకుని అప్పుడు తోయడం మొదలుపెట్టింది. సో ఈ పాయింట్ని పట్టుకుని నువ్వు అసలు బొమ్మలాగా నుంచుండిపోయావు. నేను చెప్తున్నాను సంచాలకు నువ్వు లోపల తొయ్యి అంటే ఏదో పెద్ద మహారాణిలాగా నుంచున్నావు, నువ్వు తొయ్యలేదు, తర్వాత ఎప్పుడుకో తోసావు, అప్పటికే తేడా వచ్చేసింది అని చెప్పి ఆ పాయింట్ పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ సోనియాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. సోనియా కూడా బాక్స్ బయటికి నేను ఎన్నిసార్లు చెప్పినా నా ఇష్టం అన్నాడు అభయ్ నవీన్. అతన్ని మరి అది కరెక్ట్ కాదు కదా అని చెప్పింది. కానీ మరి నువ్వు అప్పుడే అది డెసిషన్ తీసుకుని ఉండాల్సింది కానీ అది పాయింట్. ఆ పాయింట్ కాకుండా ఈ పాయింట్ మీద ఏదైతే బెలూన్స్ పాయింట్ మీద ఎప్పుడైతే డెసిషన్ చెప్తానని సోనియా అందో ఇమ్మీడియట్గా మంచి అవకాశం యష్మి గౌడ దొరికి యష్మి గౌడ ఇక సోనియా మీద ఎక్కేసింది, మామూలు కాదు. ఇక చివరికి సోనియా కూడా ఏమీ చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒక పక్క చాలా హార్ష్గా యష్మి కూడా మాట్లాడుతుంటే కూడా మొహం పక్కే తిప్పేసుకుంటుంది, ఏం చేయలేదు. అంటే కొన్ని తప్పులు చేసింది సోనియా, క్లియర్గా సంచాలకుగా తప్పులు చేసింది. సంచాలకుగా టోటల్ ఫెయిల్ సోనియా. దానివల్ల చివరికి సోనియా లాంటి మనిషి కూడా మాట్లాడడానికి లేకుండా అయిపోయింది. యష్మి కూడా అంత మాట్లాడుతుంటే కూడా మాట్లాడలేని పరిస్థితిలోకి సోనియా వెళ్ళిపోయింది. ఓవరాల్గా ఇంకా నడుస్తుంది, ఇంక రేపటికి కూడా ఇంకా ఈ ఎపిసోడ్ అంతా ఇంకా నడుస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లో మాత్రం రోజు ఎప్పుడు అందరి మీద విసుగుపడే సోనియా ఇవాళ సంచాలకుగా ఫెయిల్ అయ్యేసరికి ఒక స్టెప్ డౌన్ అయింది. ఇప్పుడు సంచాలకుగా యష్మి గౌడది అప్పర్ హ్యాండ్ అయిపోయింది. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది. రేపు ఈ గొడవ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి, ఖచ్చితంగా ఈ గొడవ అనేది నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్కి నామినేషన్ సంబంధించి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సో అప్పుడు ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో ఏంటి ఇవన్నీ మనం చూద్దాం. సో ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలు ఏంటి, యష్మి గౌడది కరెక్టా, సోనియాది కరెక్టా, మణికంఠ సంచాలకుగా సక్సెస్సా ఫెయిల్యూరా, ఎవరిదేంటి, పృథ్వీ ఎన్నిసార్లు చెప్పినా గట్టిగా పట్టుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్టా కాదా, పృథ్వీని అసలు డిస్క్వాలిఫై చేయడం కరెక్టా కాదా, మీ అభిప్రాయాలు ఏంటో మీరు కూడా చెప్పండి. అట్ ది సేమ్ టైం ఇవాళే మన ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ చూస్తూ కూడా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, కొత్త వీడియో రాగానే మీకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ గురించి ఈ రివ్యూస్ అన్నీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కామెంట్స్ కానీ లేదంటే లైక్లు కానీ ఇస్తే ఏంటంటే రీచ్ పెరుగుతుంది. సో ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.